మన దేవాలయాల్లోకి అన్య మతస్థులు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ అది వాడేమన్నా మన ఆచారాలు పాటిస్తాడా? మనకు వాళ్ళ గనక దర్గాలు మన వాళ్ళు వెళ్తుంటారు, వాడు పోయిందాడు ఏం చెప్తాడు తెలుసా? నెట్టికి దట్టి కట్టుకో, అట్లా కట్టు. అసలు మన కొన్ని గ్రామాల్లో దర్గాలు ఉంటాయి, దర్గాల దగ్గర కందూర్లు చేస్తుంటారు మన వాళ్ళే. అవును, మన దేవతలను కానకుండా ఇంకా పోయి అసలు మన దేవతలు దేవీ దేవతలు లేనట్లు కరువైనట్లు మన వాళ్ళే పోయి ఆ దర్గాలకు ఏదో కందూర్లు చేసి వస్తుంటారు. కందూర్లు చేసి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా? ఇక్కడ మన దేవాలయంలో రానివ్వట్లేదని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది కమ్యూనిస్టులు, కొంతమంది వ్యక్తులు మన హిందూ సమాజం పైన దాడి చేస్తుంటారు. కానీ మన దేవాలయాల్లో ప్రదక్షిణలు చేసేటప్పుడు మన వాళ్ళు చేస్తుంటారు, డప్పులు కొట్టుకుంటూ చేస్తుంటారు, మేళతాళాలు మన గుడి చుట్టూ తిరగనిస్తారు. గుళ్ళో కూడా అన్ని గుళ్ళలో నువ్వు ఏమన్నా తిరుపతి పోతుంటే కులం సర్టిఫికేట్ అడుగుతుండే, ఎవడన్నా శ్రీశైలం పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, మంత్రాలయం పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, యాదగిరిగుట్ట పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, ఆధార్ కార్డే కదా అడుగుతుంది. ఏడైనా కులం సర్టిఫికేట్ అడిగినా? మరి అట్లాంటప్పుడు దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? దేవాలయాల్లోకి అందరికి ప్రవేశం ఉంది, కానీ లిటరల్గా నీకు తీసుకోపోతా. నువ్వు ప్రతి దర్గాకి ఇదే ఇప్పుడు మాట్లాడే దళితులకు ప్రవేశం లేదని చెప్తున్న కుహానా లౌకిక మేధావులు అంటారు కదా, కుహానా మేధావులు, వాళ్ళని దర్గాల దగ్గర తీసుకుపోతా. ఒక్క డప్పులు కొట్టే మాదిగ సోదరులను కానీ ఆ దర్గా చుట్టూ తిరగనిస్తారేమో అంటే చెప్పండి. డప్పులు కొట్టే వాళ్ళని అక్కడ దూరంగా నిలబెడతారు. ఇప్పుడు వీళ్ళే చెప్తారు కదా దేవాలయాలకు దళితుల ప్రవేశం లేదని. అన్ని దగ్గర మా వాళ్ళు పోతున్నారు, ఎక్కడ ప్రాబ్లం లేదు. కానీ మిమ్మల్ని దొరకపోతా. దర్గాల దగ్గర డప్పులు కొట్టేటప్పుడు, కందూర్లు యాటలు చేసేటప్పుడు దర్గాల దగ్గర మాత్రం ఆ డప్పులు కొట్టే మాదిగా వాళ్ళని గేట్ బయట నిలబెట్టి వీళ్ళే తిరుగుతారు. మరి ఆడ మీకు దర్గాల దగ్గర దళితులకు ఎందుకు ప్రవేశం లేదు? నేను అడుగుతున్నా, దర్గాల దగ్గర దళితులకు ఎందుకు ప్రవేశం లేదు? ఇంకా దేవాలయాల చుట్టూ డప్పులు కొట్టుకుంటూ అమ్మవారి ఊరేగింపులో తిరుగుతారు కదా, మీరు అట్లా కూడా తిరగనిస్తలేరు కదా. అంటే మీ దగ్గర మా వాళ్ళకి అవమానం అక్కడొకటే. అసలు మీ ఖురాన్ ప్రకారమే చెప్తుంది ఏమని? హలాల్ అంటే అల్లాహ్కు సమర్పించింది, ముస్లిమే చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి, ముస్లిమే చేయాలి. మరి మన దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లో ముస్లింలకు ఏం పని అంటే నాకు అర్థం కాదు. మన అమ్మవారు, మన గుడి, మన హక్కు అయినటువంటి మన దేవాలయంలో మన వాళ్ళని కాకుండా హలాల్ వాళ్ళతో చేయించడం ఎంత ముర్దారా. అంటే ఇంకా దరిద్రం ఏంటంటే, ఒకవేళ ముస్లిం కాని వ్యక్తి కనుక కోస్తే, బలి ఇస్తే మన హిందువులే తినరు. అది అప్పుడే మన విషయం అయిపోతుందా? హిందువులకు వస్తే విషయం అయిపోతుందా? ఎంత దరిద్రం! అసలు భౌతిక బానిసత్వంలోకి ఎప్పుడో వెళ్ళిపోయి బయటకు వచ్చినాం, కానీ ఇంకా మానసిక ఏమంటారు బానిసత్వంలో ఇంకా అట్లాగే కొనసాగుతున్నాం. నిజంగా చెప్తున్నానన్న, విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ గర్వాప్సి అంటున్నాం కదా, ఫస్ట్ అవతల మతంలోకి పోయిన వ్యక్తులను తీసుకొచ్చే దానికంటే ముందు ఈ దరిద్రపు భావజాలంతో ఉన్నారు చూడండి, సెక్యులర్ భావజాలం. అందరు దేవుళ్ళు సమానమే, హలాల్ తినడం, దర్గాలకు పోవడం, కందుర్లు చేయడం, ఇవన్నీ ఏదైతే పీర్ల పండుగ చేయడం, పాతిళ్ళు ఎక్కించడం, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఫస్ట్ వీళ్ళని కనుక మనం భావాన్ని మారుస్తామనుకోండి, అంటే ఈ మానసిక బానిసత్వాన్ని కనుక మనం దూరం చేసినామంటే చాలు, మన హిందూ సమాజం ఎంతో బాగుపడుతుంది. ఫస్ట్ దీన్ని మార్చాలి మనం. ఎప్పుడైతే దీనిలోకి వెళ్ళి బయటకు వస్తామో సంపూర్ణ హిందూ సమాజం నిలబడుతుంటుంది. నిజంగా ఇప్పుడు మొన్న పీర్ల పండుగ అయిపోయింది, ఎవరైనా ముస్లింలు పోయారా? వాళ్ళే చెప్తారు, అయ్యా అది మా పండుగ కాదు, మా దగ్గరికి రాకండి, మీరు చేయకండి అని చెప్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? ఇండ్లకు సున్నాలు వేస్తారు, బట్ట బాధ ఉతుకుతారు. ఏమంటారు? ఆ పీర్లు వస్తే 2 గడవల నీళ్ళు, 2 చెంబల నీళ్ళు, చక్కెర చిట్టి, ఊదుకడీలు అన్నీ రెడీ పెట్టుకుని కూర్చుంటారు. ఎప్పుడు పీర్లు వస్తాయా, ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి రెడీగా కూర్చుంటాడు. దుంకెటోడు మనోడే, ఎగరేటోడు మనోడే. మరి వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళకి ఎందుకు రారు? మనోళ్ళకి రావాలనా? ఆ సవార్లు మన హిందువులకి రావాలనా? తుర్కోళ్ళకి ఎందుకు రావు? అంటే స్లోగా మన వాళ్ళని అన్అఫీషియల్ మంచిగా ఏమంటారు, కత్తికి పదునంటకుండా, రక్తం మరక అంటకుండా గొంతుకు వస్తున్నారు. అంటే హిందువులను సెక్యులర్గా మార్చేస్తున్నారు, హిందూ మతం పైన ప్రేమ లేకుండా చేసేస్తున్నారు. ఇట్లా చాలా విషయాలు చేయడం వల్ల మనపైన మనకే నమ్మకం లేకుండా పోతుంది. అట్లాంటి నమ్మకం కలిగించడానికే మొన్న జమలమ్మ గుడిలో ఆ ప్రయత్నం చేయడం, దాంట్లో సక్సెస్ అవ్వడం. అసలు వాళ్ళకేం పని ఆ గుడిలో? దౌర్జన్యం. ఇంకేమన్నాడు కదా, మీరు కనుక ఇక్కడ హలాల్ చేయనీయకుంటే గుడినే మూసేస్తామనేటువంటి. ఎవరదన్నది? ఒక ముస్లిం వ్యక్తి వాళ్ళతో అన్నారు, వాళ్ళతో లోకల్ హిందూ కార్యకర్తలతో. ఎంత దమ్ము చూసిర్రా? ఎవరిని చూసుకున్నంత దమ్ము?
హిందూ సమాజం యొక్క చేతగానితనాన్ని చూసుకొని అంత దమ్ము, ఎగ్జాక్ట్. వేరే ఏం లేదు. పగల కొడతాంరా నా కొడక అంటే ఎవడన్నా మాట్లాడే దమ్ము ఉన్నదా? నా గుడిని నువ్వు ఇవ్వనివి అసలు క్లోజ్ చేయడానికి. గుడి మీద బ్రతుకుతున్నావు నువ్వు, ఆ గుడి మీద కూడా తప్పుడు బ్రతుకు, మళ్ళీ అది సిగ్గులేదు మనకు. మీరు చెప్పండి.